ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం కాసేపటి క్రితమే మొదలైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు, ఎంపీలు హాజరయ్యారు. బడ్జెట్ సెషన్ మధ్యలో ఎన్డీఏ ఎంపీల భేటీ జరుగుతూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్ 2047 విజన్, అమెరికా డీల్, పార్లమెంట్లో ప్రభుత్వ ఎజెండా వంటి అంశాలపై భేటీలో చర్చిస్తున్నారు. అలాగే నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ చైనా అంశంపై చేసిన కామెంట్స్ పైన చర్చిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగానే ఎన్డీఏ ఎంపీల సమావేశం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎట్లాంటి అంశాలు డిస్కషన్కి రాబోతున్నాయి, ఏంటంటే ఏం చెప్తారు? అమెరికాతో చరిత్రాత్మక డీల్ భారత్ కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈరోజు ఎన్డీఏ ఎంపీల సమావేశంలో సత్కరించారు. సో ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. చాలా రోజుల నుంచి అమెరికాతో డీల్ పైన అనిశ్చితి నెలకొంది. సో భారీ ఎత్తున దాదాపు 50% సుంకాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. సో దీనిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి, అయినప్పటికీ డీల్ కుదరడం లేదు. నిన్న రాత్రే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు. సో ఈ చర్చలన్నీ కూడా ఫలప్రదమయ్యాయి. దాంతో 50% టారిఫ్స్ నుంచి 18% తగ్గిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో దీనివల్ల భారీ ఎత్తున రెండు దేశాలకు కూడా లాభం జరగబోతుంది. ప్రధానంగా మన దేశం నుంచి భారీ ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉన్నాయి, టెక్స్టైల్స్ ఎగుమతులు ఉన్నాయి, అలాగే జ్యువెలరీ కానీ అనేక ఇతర ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెరికాకు మనం ఎగుమతి చేస్తుంటాం. సో ఎగుమతి చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నింటిపైన కూడా కేవలం 18% మాత్రమే ట్యాక్స్ ఉండబోతుంది. ఇప్పటివరకు 50% ట్యాక్స్ ఉండేది, అది కాస్త 18%కి తగ్గడం వల్ల డెఫినెట్గా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఎగుమతుల శాతం పెరుగుతుంది. ఫలితంగా దేశంలో కూడా ఉత్పత్తి పెరిగి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించేందుకు ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఇతర కంట్రీస్ అయితే చైనా పైన 37% కంటిన్యూ అవుతుంది టారిఫ్స్, అలాగే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ పైన 19%, బంగ్లాదేశ్ పైన 20% టారిఫ్స్ కొనసాగుతున్నాయి. సో వీటన్నిటిని కాదని సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్లో అత్యంత తక్కువ సుంకాలు కేవలం భారత్ పైన విధించడం ద్వారా భారత్ ఒక నమ్మదగ్గ మిత్ర దేశం అనేటువంటి విషయాన్ని అమెరికా స్పష్టం చేసింది. సో ఆ మేరకు భారత్ నుంచి భారీ ఎత్తున ఎగుమతులు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ ఎంపీలకు వివరించబోతున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలను, అలాగే నిన్న పార్లమెంట్లో చైనా అంశంపైన రాహుల్ గాంధీ ప్రసంగించినటువంటి నేపథ్యంలో అది భారీ ఎత్తున వివాదం ఏర్పడింది. సో ఈ అన్ని అంశాలపై, తాజా రాజకీయ అంశాలపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరందరికీ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే కేంద్ర బడ్జెట్ను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో తాజాగా అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒక హిస్టారికల్ డీల్ ఏదైతే ఉందో 18% తగ్గించడం అనేది డెఫినెట్గా ఇది కూడా ఒక గేమ్ చేంజర్గా ఉండబోతుంది. రీసెంట్గా మనం చూసినాం, యూరోపియన్ యూనియన్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని 0% ఎవరి వస్తువులపైన కూడా ఎవరు కూడా సుంకాలు విధించకుండా 0 టారిఫ్ చేశారు. సో దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. సో నిన్న రాత్రి కుదుర్చుకున్నటువంటి డీల్ని గ్రేటెస్ట్ ఆల్ టైమ్స్ డీల్గా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఇప్పటికీ తెలుసు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1గా అమెరికా ఉంది, భారత్ 4వ స్థానంలో ఉంది. సో ఈ రెండు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరినటువంటి ఒప్పందం వల్ల రెండు దేశాలకు కూడా మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.